హలో గైస్, కాన్సర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 4కి గేట్స్ ఓపెన్ చేస్తా అన్నారు, బట్ టైం 3:45 అవుతుంది. ఎర్లీకి వెళ్తే యాక్చువల్లీ అంత అవసరం లేదు మనకి, బట్ పార్కింగ్కి దానికి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని చెప్పేసి తొందరగానే వెళ్తున్నాము. సో మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఉండేది. సో ఇక్కడ చూస్తే ఇంకా 25 కిలోమీటర్స్ వరకు ఉంది. 4:15 కల్లా రీచ్ అవుతాము. సో యా, లెట్స్ గో. సో ఎడ్ షీరన్వి మాకైతే ఫేమస్ సాంగ్స్ ఒక 10 సాంగ్స్ అలానే తెలుసు, మిగతా అన్ని తెలియదు. కాబట్టి ఆ ఎడ్ షీరన్ సాంగ్స్ వినుకుంటూ వెళ్ళాము. మళ్ళీ కాన్సర్ట్లో ఆయన ఏం పాడుతున్నాడో అర్థం కావాలి కాబట్టి దారిలో అయితే అవైతే వినుకుంటూ వెళ్ళాము కార్లో. మొత్తానికి వెన్యూ అయితే రీచ్ అయిపోయాము 4:15కి అరౌండ్. సో చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది. ఆ మెట్రో స్టేషన్కి అటు సైడ్ కూడా ఇంకా పార్కింగ్ ఉంది. మొత్తానికి ఒక మూల అయితే పార్క్ చేయించేశారు మనల్ని. లోపలికి వెళ్ళి ఆ క్రౌడ్ చూస్తే అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ క్యూ అయితే ఉంది, అంత క్రౌడ్ ఉంది అక్కడ. తర్వాత తెలిసింది అరౌండ్ 25,000 మెంబర్స్ అటెండ్ అయ్యారు కాన్సర్ట్ అని చెప్పేసి. మేమైతే క్యూ మొత్తం స్కిప్ చేసేసి లాస్ట్ వరకు వెళ్ళిపోయాము గేట్ దగ్గరికి. ఈ క్యూలో ఎవరు వెయిట్ చేస్తారని చెప్పేసి. ఐ నో మంచిది, మంచి పద్ధతి కాదు, బట్ స్టిల్ మేమైతే వెళ్ళిపోయాము. సో క్యూ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ గేట్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. వెళ్ళేటప్పటికి కొంచెం సేపు తర్వాత గేట్స్ అయితే ఓపెన్ చేశారు అరౌండ్ 4:45 అలా. కానీ ఓపెన్ చేసిన వెంటనే ఏమైందో తెలియదు, కానీ అంతసేపు క్యూలో వెయిట్ చేసిన వాళ్ళు గుంపులుగా వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో థ్యాంక్ఫుల్లీ స్టాంపీడ్ లాంటిది ఏం లేదు, అందరూ పరిగెత్తకుండా నిదానంగానే వెళ్ళారు. బట్ లైన్ అయితే మెయింటైన్ చేయలేదు ఎవరు, అండ్ అక్కడ మెయింటైన్ చేయడానికి సరిగా అరేంజ్మెంట్స్ కూడా చేయలేదు. మొత్తానికి లాస్ట్కి కొంచెం సెక్యూరిటీ ఎంట్రీ దగ్గర అయితే తర్వాత కొంచెం ఇట్లా బ్యారికేడ్స్ పెట్టారు, అండ్ అక్కడైతే సింగిల్ లైన్ ఎంట్రీ అయితే స్టార్ట్ అయింది. ఒక 5 మినిట్స్ ఎంట్రీలోనే ముందుకు వెళ్ళిపోయాం మేమైతే, ఎందుకంటే ఆల్రెడీ ముందే ఉన్నాం కాబట్టి. సో సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. వాటర్ బాటిల్, ఖాళీ వాటర్ బాటిల్ అయితే లోపలికి అలో చేస్తారు, వాటర్ ఉండేదైతే అక్కడ డంప్ చేపిచ్చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు ఇక్కడ. సో ఫ్రిస్కింగ్ అయిన వెంటనే మనకి ఇక్కడ స్కానింగ్ చేసేవి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ 20-25 పాయింట్స్ అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళి మన టికెట్ కూడా ఈ రిస్ట్ బ్యాండే ఈరోజు. సో దీన్ని తర్వాత చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళి ఆ రిస్ట్ బ్యాండ్ అక్కడ పెట్టగానే అది స్కాన్ చేసి ఎంట్రీ అయితే లోపలికి పంపించేసింది మనల్ని. సో ఒక 20-25 అయితే పెట్టారు క్యూ ఫాస్ట్గా మూవ్ అవడానికి. ఇక్కడైతే అరేంజ్మెంట్స్ బాగానే చేశారు. అండ్ మొత్తానికి ఎంట్రీ అయితే అయిపోయింది మంది లోపలికి. అండ్ స్టేజ్ చాలా దూరంలో ఉంది, చూడండి ఎంత దూరంలో ఉందో. సో స్టేజ్ దగ్గరికి వెళ్ళాము, మా ఏరియా ఎండ్ అయ్యే దగ్గరికి. సో వెళ్ళిన వాళ్ళంతా బ్యారికేడ్స్ దగ్గర అయితే నిల్చున్నారు వెళ్ళి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ మొత్తం వెనక జనాలు ఫిల్ అయిపోయిన తర్వాత వెనకాల వాళ్ళకి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంతగా సరిగా కనిపించదు స్టేజ్. సో కాబట్టి ఫ్రంట్కి వెళ్ళిపోయి ఆ బ్యారికేడ్ దగ్గర అయితే నిల్చున్నారు, ఎందుకంటే అక్కడ నుంచి ముందేం అడ్డం లేకుండా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇంకా స్లోగా వెనక్కి స్టార్ట్ అవ్వడం ఫామ్ అయింది క్రౌడ్. అండ్ అక్కడ కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. అండ్ దెన్ వెనక ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్షన్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. సో మేము కూడా ఇక్కడ ఎండ్లో ఏం కూర్చుంటాంలే అని చెప్పేసి మొత్తానికి వెనక్కి అయితే వెళ్ళాము. సో వెళ్లే ముందు సో ఇక్కడ ఇది రిస్ట్ బ్యాండ్ నేను ఇందాక చెప్పింది. సో ఇదైతే ఎంట్రీకి కానీ ఇదే, అక్కడ ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా మొత్తం ఇదే, ఈ క్యూఆర్స్ మీదే డిపెండ్ అవుతుంది. సో ఇవైతే మాది బ్లూ కలర్, వేరే వాళ్ళకి ఎల్లో కలర్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎంట్రీ సపరేట్. సో ఫస్ట్ ఇక్కడ టాప్అప్ కౌంటర్ అయితే వెళ్ళేసి మన రిస్ట్ బ్యాండ్ చూపించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అమౌంట్ వేసుకోవాలి. మేమైతే ఒక 1000 రూపీస్ యాడ్ చేసుకున్నాము. అక్కడ ఫుడ్కి, స్నాక్స్కి అన్నిటికీ అదే యూస్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఇవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి మనకి అక్కడ. ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్, సబ్వే, రోల్స్, తందూరి, స్టార్ బక్స్, చాలా అయితే ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్లో క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి ఇలా అయితే ఫ్రీగా ఉంది. బట్ తర్వాత క్రౌడ్ రావడం స్టార్ట్ అయిన తర్వాత పెద్ద క్యూస్ అయితే ఫామ్ అయిపోయాయి ప్రతి కౌంటర్ ముందు. సో కాబట్టి మేము ముందే వెళ్ళి చాలా మంచి పని చేసాం అనిపించింది. అండ్ ఇంకా ఒక అఫిషియల్ మర్చెండీస్ షాప్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి అందరూ చాలా మంది అక్కడే టీషర్ట్స్ కొనుక్కొని అక్కడక్కడే మార్చేసుకుంటున్నారు. ఎడ్ షీరన్ టీషర్ట్స్, అఫిషియల్ టీషర్ట్స్ అవన్నీ అక్కడ. అండ్ ఇది వాటర్ కౌంటర్. సో ఇక్కడ మనం ఫ్రీగా తెచ్చుకున్న వాటర్ బాటిల్లో ఫ్రీగా వాటర్ నింపుకోవచ్చు, లేదంటే అక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా, అది 100 రూపీస్కి కొనుక్కొని రీఫిల్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కొంచెం హైట్ గా ఉండే ఏరియా ఉంటే అక్కడికైతే వెళ్ళాము, వ్యూ బాగా ఉంటుంది అనేసి. బట్ డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి. వ్యూ అయితే బాగుంది ఓవరాల్, బట్ చాలా దూరం ఉంది స్టేజ్ నుంచి.
అండ్ వెనకే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ కొంచెం స్మెల్ కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ వెనకొద్దు అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం మేమైతే. కానీ ఇక్కడ చూసారు చాలా మంది నిల్చో ఉన్నారు ఆల్రెడీ, అక్కడ నుంచి కూడా చూద్దాం అనేసి. సో కిందకు వచ్చి ఇంకా మిగతా ఏం కౌంటర్స్ ఉన్నాయని అలా ఎక్స్ప్లోర్ చేసాము కొంచెం సేపు. ముందుకెళ్తే ఇక్కడ డ్రింక్స్ కూడా ఉన్నాయి. రాయల్ ఛాలెంజ్, అమెరికన్ ప్రైడ్ స్పాన్సర్స్ అనుకుంటాను. వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళవి చాలా కౌంటర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 15-20 కౌంటర్స్ ఉన్నాయి. అండ్ బియర్ కూడా ఉంది, లిమిటెడ్ ఆప్షన్స్ బట్ బియర్ ఆప్షన్ కూడా పెట్టారు. సో డ్రింక్స్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. మేమైతే షో స్టార్ట్ అయ్యే లోపు తినాలని చెప్పేసి ఒక డామినోస్ పిజ్జాలు 2 తీసుకొని కూర్చుండిపోయాము. సో అంతలోనే ఎడ్ షీరన్ కి ముందు ఎవరో మాలి అని చెప్పేసి ఇండియన్ సింగర్ అంట. సో కాబట్టి తన షో అయితే స్టార్ట్ అయింది. 6 కల్లా ఆమె పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పర్ఫామ్ చేశారు. ఆమె పర్ఫామ్ చేసిన సాంగ్స్ అయితే ఏం తెలియవు కానీ మొత్తం ఏవో ఇంగ్లీష్ సాంగ్స్, ఇండీ పాప్ సాంగ్స్ అనుకుంటాను. సో పర్ఫామ్ చేసింది, బాగానే చేసింది చేసినంత వరకు. సో ఆమె షో అయ్యేసరికి చీకటి కూడా అయిపోయింది. సో అందరూ ఇంకా ఎడ్ షీరన్ ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆమె షో కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా మేము కూడా మంచి ప్లేస్ ఎత్తుకుందామని అలా స్టార్ట్ అయ్యాము. సో ఇది వచ్చేసి 25,000 రూపీస్ టికెట్. అది అక్కడ నిల్చున్న వాళ్ళది. కొంచెం హైట్ గా ఏరియా పెట్టారు కానీ వాళ్ళకి డ్రింక్స్ ఫ్రీ, డెడికేటెడ్ వాష్రూమ్స్ అన్ని ఉంటాయి. కానీ స్టేజ్కి అయితే చాలా దూరం ఇచ్చారు. సో వర్త్ అయితే అనిపించలేదు వాళ్ళ టికెట్స్ 25,000. అండ్ వెనక మొత్తం తిరునాళ్ళ లాగా ఉంది. ఇక్కడైతే వెనక నుంచి అయితే హైట్ నుంచి చూద్దామని వెళ్ళాం కానీ అక్కడ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. సో కాబట్టి మళ్ళీ అలాగో ముందే ఎక్కడో చోట మంచి ప్లేస్ ఎత్తుకొని చూసుకున్నాము. కొంతమంది అయితే ఇట్లా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని, వైఫ్స్ ని ఇట్లా భుజాల మీద ఎక్కించుకొని మరి చూపిస్తున్నారు. స్టేజ్ కనిపించిన వాళ్ళకి, పొట్టిగా ఉండే వాళ్ళకి. మరి ఎంతసేపు అలా ఎత్తుకుంటారో మనకు తెలియదు. మొత్తానికి 7:30కి తను వస్తున్నాడు అని చెప్పేసి మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందరిలో ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో చిన్నగా మ్యూజిక్ స్టార్ట్ చేశారు తను వస్తున్నాడని, ఎడ్ షీరన్. 7:30కి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ చేశాడు పర్ఫార్మెన్స్. సో ఫస్ట్ సాంగ్ క్యాజిల్ ఆన్ ద హిల్ తో స్టార్ట్ చేశాడు. ఇది ఒక హిట్ సాంగ్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇది. సో చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేశాడు. అండ్ తను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాండ్ ఎవ్వరు ఉండరు, ఒక లూప్ చేసే మెషిన్ ఉంటుంది. ఒకసారి ప్లే చేసి ఆ మ్యూజిక్ ని లూప్ నొక్కితే అదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో మొత్తం సోలో వోకల్స్ కానీ మొత్తం ఆన్ స్టేజే పర్ఫామ్ చేస్తున్నాడు తనైతే. సో నాకు నచ్చిన కొన్ని ఫేవరెట్ సాంగ్స్ క్లిప్స్ పెడుతున్నాను, షార్ట్ క్లిప్స్, అవి చూసేయండి. Sinking, wasting, rumbling like
సో మొత్తానికి 9:30కి కాన్సర్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 2 hours పర్ఫామ్ చేశాడు. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువే పెట్టుకొని వెళ్ళాము ఆ కోల్డ్ ప్లే వీడియోస్ అన్ని చూసి. బట్ 2 hours మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. వెరీ వెరీ అసలు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ థరోలీ అసలు కాన్సర్ట్ అయితే. సో మొత్తానికి అయిపోయిన తర్వాత చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మేమైతే స్టార్ట్ అయిపోయాము, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనేసి. వచ్చేటప్పుడన్నా కొంచెం గ్రాడ్యువల్ గా వచ్చారు క్రౌడ్, వెళ్ళేటప్పుడు అందరూ ఒకటేసారి కాబట్టి అసలు ఫుల్ క్రౌడ్ ఫామ్ అయింది. ఒకసారి చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఇది మొత్తం జనరల్ అడ్మిషన్ క్రౌడ్ ఇదంతా. పార్కింగ్ దగ్గర కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. కాన్సర్ట్ బయట మొత్తం పార్కింగ్ నుంచి బయట వచ్చే వెహికల్స్ కూడా, ఎందుకంటే మొత్తం జనాలే బయటికి వెళ్తున్నారు ఇంకా. కానీ మేము రోడ్డుకి అటు సైడ్ పార్క్ చేసాం కాబట్టి మేమైతే రిలేటివ్లీ ఒక 5 minutes వాక్లో వెళ్ళిపోయాము కార్ దగ్గరికి. అండ్ కొంచెం ఈజీగానే వచ్చేసాము బయటికి. సో మొత్తానికి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అండ్ మెట్రోలో వెళ్ళే వాళ్ళు మెట్రో దగ్గర వెయిట్ చేస్తున్నారు ఇక్కడంతా. దాని ముందు కొంచెం బ్లాక్ ఉంది. సో ఆ విధంగా డే అయితే ఎండ్ అయింది. సో అరౌండ్ 10:30కి అట్లా ఇల్లు రీచ్ అయ్యాము మేమైతే. సో ఇది ఈ వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.